నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు మారుతుంది. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయి. అలాంటి రాజకీయాలను సీరియస్ గా తీసుకొని వాటి కోసం ఘర్షణలు పడటం వేస్ట్. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలను వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకోకండి. రాజకీయాల కంటే స్నేహాలు, కుటుంబ బంధాలు, బంధుత్వాలు చాలా ముఖ్యమైనవి. వాటి కోసం అనవసరంగా స్నేహితులను కోల్పోకండి. మనకు సమస్యలు తలెత్తితే రాజకీయ నాయకులు వస్తారో రారో చెప్పలేం, కానీ కుటుంబం, బంధువులు, స్నేహితులు మాత్రం తప్పకుండా వచ్చి సాయం చేస్తారు. అయినా ఈరోజు బద్ధ శత్రువులుగా ఉన్న రాజకీయ పార్టీలు రేపు కూటమిగా మారచ్చు. దీనిపై మరింత సమాచారం మీకోసం. వాస్తవానికి దేశ ప్రజలందర్నీ ఒకే తాటిపై నడిపించగల సత్తా ఉన్న రాజకీయ నాయకులు ఏ దేశానికైనా అవసరం. అయితే ఈ మధ్యకాలంలో దేశ ప్రజలను రెచ్చగొట్టి విడదీసి రాజకీయాలు నడుపుతున్నారు. దీంతో కుటుంబాలు, బంధువులు, స్నేహితులు దూరమై అవసరమైన సమయంలో ఎవరి సహాయం లేకుండా సామాన్యులు ఒంటరితనానికి గురవుతున్నారు. అందుకే పరిణితి చెందిన రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సామాజికవేత్తలు ఏం చెబుతున్నారంటే రాజకీయాలను సీరియస్గా తీసుకురావద్దు. మరీ ముఖ్యంగా వాటి కోసం మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని దూరం చేసుకోవద్దని చెబుతున్నారు. బంధాలు, స్నేహాలను కొనసాగించటం సమాజపరంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పుతుందని, వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇస్తుందంటున్నారు. ఓటు మన హక్కు. దానిని వినియోగించుకోవటం మన బాధ్యత. చాలామంది నేను ఒక్కడినే ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. అలాంటి వారు చరిత్రను మలుపు తిప్పిన ఒకే ఒక్క ఓటు గురించి తెలుసుకోవాలి. 1999 ఏప్రిల్ 17న పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఓడిపోవాల్సొచ్చింది. 2008లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ సింగ్ చౌహాన్పై ఒక్క ఓటు తేడాతో సిపి జోషి ఓడిపోయారు. చౌహాన్కు 62,216 ఓట్లు రాగా జోషికి 62,215 ఓట్లొచ్చాయి. ఏఆర్ కృష్ణమూర్తి జేడీఎస్ తరపున పోటీ చేయగా ఆయనకు 40,751 సీట్లు రాగా ఆయన ప్రత్యర్థి ధ్రువనారాయణకు మరో ఓటు అదనంగా అంటే 40,752 ఓట్లు రావటంతో కృష్ణమూర్తి ఓటమి చెందారు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా 19వ అధ్యక్షుడిగా రూదర్ఫోర్డ్ బి హయేస్ కూడా ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అందుకే ఒక్క ఓటే కదా అని అనుకోవద్దు. మన ఓటు చాలా పవర్ఫుల్. ఓట్లు వేసే దినాన్ని హాలిడే ట్రిప్గా మార్చుకోవద్దు. ఎన్నికలు అతి ముఖ్యం. నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మొద్దు. నీ ఒక్కడి ఓటు చరిత్రను మార్చగలదు. నీ స్వరం కొన్ని లక్షల మంది ఆలోచనలను ప్రభావితం చేయగలదు. బాధ్యతగల పౌరులుగా విధులు నిర్వహించండి. లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ భారత పౌరులను కోరారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుని ప్రధాన విధుల్లో ఒకటని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మై ఓట్ మై వాయిస్ మిషన్ కోసం ఓ వీడియో ద్వారా జస్టిస్ చంద్రచూడ్ ఈ మెసేజ్ అందించారు. హక్కులను వినియోగించుకుని ప్రతి ఒక్కరూ తమ విధులను కూడా నిర్వర్తించాలని రాజ్యాంగం ఆశిస్తుందని జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. భారతదేశ పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరం సగర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్ అని సీజేఐ అన్నారు. మీరు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎలక్షన్ బూత్కు వెళ్లేసరికి మీ ఓటు లేకపోయినా, ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోయినా ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49A కింద ఛాలెంజ్ ఓట్ అడిగి వినియోగించుకోండి. ఒకవేళ మీరు వెళ్లేటప్పటికీ మీ ఓటు వేరే ఎవరైనా వేసినట్లయితే టెండర్ ఓట్ అడిగి ఓటు హక్కును వినియోగించుకోండి. 14% దాటి టెండర్ ఓట్లు పోలైన బూత్లలో మళ్లీ పోలింగ్ జరపాలి. గుర్తుంచుకోండి, ఓట్లలో అక్రమాలు అరికట్టటానికి మనవంతు బాధ్యతలు నిర్వహిద్దాం.